ఏపీ పాఠశాల విద్యారంగంలో సరికొత్త శకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం మౌలిక వసతుల కల్పనకే పరిమితం కాకుండా బోధనా నాణ్యతను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో ఒక బృహత్తర కార్యక్రమానికి అడుగులు వేసింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అత్యుత్తమ ఉపాధ్యాయులకు అంతర్జాతీయ వేదికలపై శిక్షణ ఇప్పించి వారిని గ్లోబల్ ఎడ్యుకేషన్ లీడర్లుగా తీర్చిదిద్దే ప్రక్రియను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గాను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న వారిలో 37 మందిని అంతర్జాతీయ శిక్షణ పర్యటనకు ఎంపిక చేశారు సీఎం చంద్రబాబు. ఫ్యూచర్ రెడీ దార్శనికతకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వానికి ఈ కార్యక్రమం అద్దం పడుతోంది. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ప్రపంచ వేదికపై ఎవరితోనైనా పోటీ పడగల సత్తా సాధించాలని, అందుకు పాఠశాల స్థాయిలోనే బలమైన పునాది పడాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులు అనిశ్చిత కాలంలో విద్యా సవాళ్లు, క్రిటికల్ థింకింగ్, డిజిటల్ బోధనా పద్ధతులపై అవగాహన పెంచుకుంటున్నారు. కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే కాకుండా విద్యార్థుల్లో ఆలోచనలు ప్రేరేపించే ఫెసిలిటేటర్స్గా వీరిని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఈశాన్ సెకండరీ స్కూల్ను సందర్శించిన మన టీచర్లు అక్కడి అంతర్జాతీయ ప్రమాణాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. రాజకీయాలకు తావు లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపికైన ఈ బృందంలో 10 మంది హెడ్ మాస్టర్లు, 18 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉండడం విశేషం. వీరిలో 17 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. సింగపూర్ తర్వాత త్వరలోనే మరో 29 మంది ఉపాధ్యాయుల బృందం ఫిన్లాండ్ వెళ్లనుంది. అక్కడ నేర్చుకున్న మెలకువలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సమగ్ర శిక్ష అభియాన్ ఇప్పటికే పక్కా యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది.